కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఈ భేటీ జరగనుంది. డీలిమిటేషన్ పై చర్చించనుంది. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఇదే విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం చర్చించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అఖిలపక్ష సమావేశం మొదలైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ అఖిలపక్షం భేటీ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఈ భేటీ కొనసాగుతోంది. డీలిమిటేషన్ పై ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఇదే విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. బలరాం, అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన పైన కూడా ఇది ప్రధానంగా ఎజెండాగా కూడా సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ కనుక 2026లో కనుక నియోజకవర్గాల పునర్విభజన చేసినట్లయితే కనుక అది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారంగా చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణకు తీసుకోవడానికి కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో తమిళనాడులో డిఎంకే పార్టీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశంలో కూడా వాయిస్ ఏ విధంగా ఉండాలని దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, ముఖ్యంగా తెలంగాణ వంటి స్టేట్ కు నష్టం జరగకుండా ముందుకెళ్లే దానికి సంబంధించి అన్ని పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.